ఇవాళ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది. ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే రాజ్ భవన్ కు కొత్త మంత్రుల జాబితాను సీఎం పంపారు. ప్రమాణ స్వీకారం చేసే ముగ్గురికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇకపోతే డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్కు అవకాశం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారు. మంత్రివర్గంలో చోటు దక్కిన వారిలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఒకరు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ ఉస్మానియా నుంచి మెడిసిన్ చదివారు. తండ్రి వెంకటస్వామి నుంచి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్నారు. 2009లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. 2014లో పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023లో చెన్నూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. బొగ్గు ఉక్కు కమిటీల సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు వివేక్. ఇక కేబినెట్లో చోటు దక్కిన వారిలో మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంది. 2001 నుంచి 2006 వరకు మక్తల్ గ్రామ సర్పంచ్గా ఉన్నారు. 2014 నుంచి 2018 వరకు మక్తల్ జెడ్పీటీసీ మెంబర్గా పనిచేశారు. నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2023లో ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక మరో మంత్రి పదవి వరించిన అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ తరపున స్టూడెంట్ రాజకీయాల్లో అనుభవం ఉంది. 2006లో ధర్మారం నుంచి జెడ్పీటీసీగా గెలిచారు. 1999లో మేడారం నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జెడ్పీ చైర్మన్గా ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ధర్మపురి నుంచి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2013 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. 2023లో ధర్మపురి నుంచి తొలిసారి విజయం సాధించారు. ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్గా బాధ్యతలు చూస్తున్నారు. డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఆయన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుంచి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నేత రెడ్డియా నాయక్పై 1,15,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. 1975లో డోర్నకల్లో జన్మించిన రామచంద్ర నాయక్ 1998లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్, 2001లో ఎంఎస్ పూర్తి చేశారు. మొదటిసారి గెలిచిన ఆయన ఇటీవల ప్రభుత్వ విప్గా నియామకమయ్యారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇవాళ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది. ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే రాజ్ భవన్ కు కొత్త మంత్రుల జాబితాను సీఎం పంపారు. ప్రమాణ స్వీకారం చేసే ముగ్గురికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, చాలా రోజులుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి కేబినెట్ విస్తరణకు సంబంధించి క్లారిటీ వచ్చింది. 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 19 నిమిషాల మధ్య కేబినెట్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కాబోతుంది. ఇప్పటికే రాజ్భవన్కి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్భవన్కి కొత్త మంత్రుల జాబితా వెళ్ళింది. మరి కాసేపట్లో గవర్నర్ కార్యాలయం నుంచి సంబంధిత మంత్రులుగా కాబోయేటువంటి వాళ్ళందరికీ కూడా సమాచారం
ఇవ్వబోతున్నారు. జిఏడి నుంచి ఇప్పటికే సీఎం ఆల్రెడీ ఫోన్ చేసి అభినందనలు చెప్పినటువంటి నేపథ్యంలో జిఏడి నుంచి కూడా వాళ్ళని 11 గంటల వరకు రాజ్భవన్లో అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఇప్పటికే వారికి సమాచారం కూడా వెళ్ళింది. చాలా రోజులుగా క్యాబినెట్లో ఎవరికి చోటు ఉంటుంది, ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనేటువంటి అంశాల్లో సస్పెన్స్గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాత్రి లేట్ అయిన తర్వాత క్యాబినెట్లో ఉండాల్సినటువంటి వారి జాబితాని అధిష్టానం క్లియర్ చేసింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాదిగ 2 సామాజిక వర్గాలను సమతుల్యత పాటిస్తూ మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్గా ఉన్నారు, ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ని క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అధిష్టానం ఆ మేరకు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. మొదటి నుంచి కూడా మాదిగలకు క్యాబినెట్లో అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కూర్పు ఉండాలనేటువంటి సూచన కూడా చేసినటువంటి నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్కి ఈ క్యాబినెట్లో చోటు దక్కింది. అలాగే మాల సామాజిక వర్గానికి సంబంధించి వివేక్ చెన్నూరు ఎమ్మెల్యే, ఆయనకు కూడా క్యాబినెట్లో చోటు దక్కింది. అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు క్యాబినెట్లో చోటు కల్పిస్తామని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం. అలాగే కులగణన తర్వాత కులగణన చేసినటువంటి నేపథ్యంలో కులగణనలో వచ్చినటువంటి సర్వే ఆధారంగా పదవులు పార్టీలో ఉన్నటువంటి పదవులే కాదు క్యాబినెట్లో కూడా అలాంటి పదవులు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 3 మంత్రి పదవుల్ని భర్తీ చేస్తున్నారు. మొత్తం క్యాబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 3 మంత్రి పదవుల్ని భర్తీ చేసినటువంటి నేపథ్యంలో ఒక మాల సామాజిక వర్గం, ఒక మాదిగ సామాజిక వర్గం, ఒక ముదిరాజు బీసీ సామాజిక వర్గం, ఈ ముగ్గురికి కూడా ఈరోజు క్యాబినెట్ విస్తరణలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీళ్ళంతా కూడా 11 గంటల వరకు రాజ్భవన్కి చేరుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. కొద్దిసేపటి క్రితమే ఆ 3 ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా అభినందించారు. ప్రభుత్వంలో ఇప్పటివరకు పార్టీ రాహుల్ గాంధీ చేసినటువంటి దిశానిర్దేశానికి అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి ప్రభుత్వ పథకాలు వచ్చి వీటన్నిటినీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి సూచన కూడా ఆయన చేసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ ఎంపిక చేసినటువంటి ఈ 3 ఎమ్మెల్యేలంతా కూడా రాజ్భవన్కి బయలుదేరేటువంటి అవకాశం ఉంది. 11 గంటల వరకు ప్రమాణ స్వీకారం చేసేటువంటి వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులతో సమేతంగా హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ అంశానికి ఒక పొలిటికల్గా సామాజిక సమీకరణాల అంశాలని బేరీజు వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనివ్వాలి అనేటువంటి ఆలోచన క్రమంలోనే ఎస్సీ సామాజిక వర్గంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో వాటిని అమలు చేసినటువంటి రాష్ట్రంగా తెలంగాణ మొదట నిలిచింది. దానికి అనుగుణంగానే మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అసంతృప్తికి గురి కాకుండా వాళ్లకు కూడా ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి ఇండికేషన్ ఇచ్చేటువంటి క్రమంలో వివేక్కి క్యాబినెట్లో చోటు కల్పించారు. దాంతోపాటుగా వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళంతా కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నటువంటి క్రమంలో ఒక హామీ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్, మంత్రి పదవులు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం. అలాగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా వివేక్తో పాటు రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తామనేటువంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ క్యాబినెట్ విస్తరణలో వివేక్కి అవకాశం కల్పించారు. రాహుల్ గాంధీ కూడా పదే క్యాబినెట్ విస్తరణకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగినటువంటి సమీక్షా సమావేశాలలో కూడా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయాలనేటువంటి సోషల్ ఈక్వేషన్ని పాటించాలని సూచించినటువంటి క్రమంలో ఈ 3 పదవుల భర్తీకి సంబంధించినటువంటి విషయంలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యతనైతే కల్పించలేదు. డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ఎంపిక కూడా ఇప్పుడే చేయాలని నిర్ణయించింది. ఎందుకంటే ఈసారి చేసినటువంటి విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ 3 ఉండాలనుకున్నారు. కానీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి మంత్రిగా తీసుకోవడానికి నెక్స్ట్ అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్గా చాలా రోజుల నుంచి డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యం ఇప్పటివరకు భర్తీ చేయలే. కేవలం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతనే కొనసాగుతుంది. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా భర్తీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ని అధిష్టానం నిర్ణయించింది. 1-2 రోజుల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇలా క్యాబినెట్లో
ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉపకులాలుగా ఉన్నటువంటి మాలలు మాదిగలకు ఉన్నటువంటి వైరుధ్యాలని తొలగించి ఇద్దరిని సమానంగా చూస్తామనేటువంటి అంశాలని చెప్పుకుంటూనే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్గా పదవి ఇవ్వడం, వాకటి శ్రీహరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రిగా అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. పాలమూరులో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ఆ హామీకి కొనసాగింపుగా ఈరోజు కేబినెట్ విస్తరణలో వాకటి శ్రీహరికి క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఈ ముగ్గురికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఫోన్ చేసి విషయం చెప్పారు. కలిసి పనిచేయడంతో పాటు ప్రభుత్వం అధిష్టానం ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వంలో ప్రజలకు మరింత చేరువవ్వాలనేటువంటి సూచన కూడా ఆయన చేశారు. ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ముగ్గురిని డిసైడ్ చేయాలనుకున్నారు. అదే విషయానికి సంబంధించి సీఎం కార్యాలయం నుంచి కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్కి ఈ లేఖ కూడా వెళ్ళింది. రైట్, థ్యాంక్ యూ చారి.